స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. మకర జ్యోతి శబరిమల సన్నిధానంలో జనవరి 14వ తేదీన మకర సంక్రమణం రోజున, అంటే రవి మకర రాశిలో ప్రవేశమే మకర సంక్రమణం మరియు ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ రోజున సాయంత్రం శ్రీకోవిల్లో స్వామివారికి తిరువాభరణాలంకారం, దీపారాధన సమయంలో సన్నిధానం తూర్పు దిశలో ఉన్న పొన్నాంబలమేడు వద్ద కనిపించే నక్షత్రం వెనువెంటనే కనిపించే మకర జ్యోతి అత్యంత కోలాహలంగా స్వామి భక్తులు ఎదురు చూసే మకర జ్యోతి దర్శనం అవుతుంది. ఆ మకర జ్యోతి దర్శనం కాలంలో శబరిమల అంతటా స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప అని దివ్యనామం లక్షలాది స్వాముల ఏకకంఠంతో ప్రతిధ్వనిస్తుంది. ఈ మకర జ్యోతి సన్నిధానం నుంచి నేరుగా చూడవచ్చు. శబరిమల సన్నిధానం పరిసర ప్రాంతాల నుంచి కూడా చూడవచ్చు. మరియు పుల్మేడు సన్నిధానం నుండి పాండితావడం మీదుగా అక్కడికి చేరుకుని జ్యోతి దర్శనం నేరుగా చూడవచ్చు. అలాగే చెర్యానమట్టం నుంచి పంబా నదిలో నిలబడి కూడా చూడవచ్చు. మరియు పెరియానమట్టం వద్ద ఒక కొండ ఎక్కి అక్కడ ఉన్న లోయలో కూర్చుని కూడా చూడవచ్చు. అలా తదుపరి వనయాత్రలో కరిమల నుంచి అనుభవం ఉన్న గురుస్వాముల సహకారంతో చూడవచ్చు. అప్పాచిమేడు హాస్పిటల్ వద్ద నుంచి చూడవచ్చు, కానీ అక్కడ ఎక్కువ మంది చూసే స్థలం లేదు. అలాగే పంబా పెట్రోల్ బంకు వద్ద హిల్ టాప్ నుంచి చూడవచ్చు. తదుపరి నీలక్కల్ నుంచి అక్కడ ఉండే వనవాసుల సహకారంతో చూడవచ్చు. ఎన్ని ప్రాంతాల నుంచి మకర జ్యోతి సందర్శనం భక్తుల మనోరథం సిద్ధిస్తుందని పెద్దలు వాచ. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మాలాధారణం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్, కామెంటు, లైక్ మరియు షేర్ చేయమని తెలియజేస్తూ స్వామి శరణమయ్యప్ప.